హలో దోస్తుల్, మార్కెట్లో కారప్పొడైతే అస్సలు మంచిది దొరకట్లేదు కదండీ. ఏ బ్రాండ్‌ది తెచ్చుకున్నా కూడా అసలు కారమే ఉండట్లేదండి. చప్పగా ఉంటుంది. వెనకట్లాగా మనం ఎక్కువ క్వాంటిటీలో ఎండుమిరపకాయలు తెచ్చుకొని పట్టించుకుందామన్నా కూడా ఈ సిటీ లైఫ్ స్టైల్‌లో అవ్వదు కదండీ. అపార్ట్మెంట్స్‌లో ఉంటున్నాం కాబట్టి ఇలాంటివి కుదరవు కదా. అందుకని నేనైతే ఇలా పచ్చిమిరపకాయలను తెచ్చుకున్నానండి. తేజాకాయలు అంటారు కదండీ. చిన్న పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయండి ఇవైతే. వీటిని ఒక 3 రోజుల పాటు ఎండబెట్టేసుకున్నానండి. ఈ ఎండకు 3 రోజులకే గలగల ఎండిపోయాయన్నమాట. ఇంకా తొడిమలన్నీ ఒలిచేసుకొని చూడండి, ఇలా తొడిమలన్నీ కూడా ఒలిచేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్నానమాట. కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. చాలా చాలా బాగుందండి కారప్పొడి అయితే. మనము ప్యాకెట్ కారంతో పాటు ఒక స్పూన్ ఈ కారం కూడా వేసుకున్నామంటే మన కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే కారం కూడా తగులుతుందండి మనకు కర్రీ అయితే. చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కర్రీస్ కూడా. మీరు కూడా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు ఈ ఎండాకాలంలో. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.